మీ పిల్లలు చాలా సార్లు సిక్ అవుతున్నారా? చాలా మందులు వాడాము, మళ్ళీ రిపీటెడ్ గా సిక్ అవుతున్నారా? అంటే కోల్డ్ కఫ్ ఫీవర్ వచ్చేస్తూ ఉంటాయి కదా. ఎన్నిసార్లు జనరల్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు? కొన్నిసార్లు డెంటిస్ట్ దగ్గర కూడా వెళ్ళండి. నాకు అర్థం కాలేదు సార్. ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు? కోల్డ్ కఫ్ ఫీవర్ కి డెంటిస్ట్ దగ్గరికి రావటం ఏంటి అనుకుంటున్నారా? అవునండి, మీరు వింటుంది నిజమే. అంటే ఎస్, మీ పిల్లలకి కానీ మీకు కానీ క్యావిటీస్ ఉన్నాయి అనుకోండి, ఆ క్యావిటీస్ లో మీరు తిన్న ఫుడ్ ఇరుక్కుంటది. ఆ ఫుడ్ ఇరుక్కోవటం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు టూత్ పెయిన్ తో పాటు ఓవరాల్ కోల్డ్ కఫ్ ఫీవర్ గా కూడా రావచ్చు. పెయిన్ వచ్చే ముందు కొన్నిసార్లు ప్రీవియస్ సిమ్టమ్స్, బిఫోర్ సిమ్టమ్స్ ఇవి వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ టైం నుంచి జస్ట్ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళటమే కాకుండా పీడియాట్రిషియన్ తో పాటు పీడియాట్రిక్ డెంటిస్ట్ దగ్గరకు కూడా రండి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు. అప్పుడు మీకున్న ఇన్ఫెక్షన్ బట్టి మీకు పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ టైం నుంచి రిపీటెడ్ గా సిక్ అవుతున్న కిడ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసేయమనండి, పోల్సెట్టి డెంటల్ కేర్కి వచ్చేసేయమనండి.